అరే ఈ వర్షం కూడానే నేను గొడుగు కూడా తీసుకురాలేదు. ఏం పర్వాలేదు, నా గొడుగు కిందకి రండి. అరే ఇంత చిన్నది. అరే ఇప్పుడు మ్యాజిక్ చూడు. ఇది స్మాల్ క్యాప్ గా మారిపోయింది. అంటే సైజులో చిన్నది, శక్తిలో పెద్దది. అర్థమయ్యేలా చెప్తావా? చూడు, ఈ టాటా, ఎస్బీఐ, రిలయన్స్ ఈ పెద్ద కంపెనీలు అందరికీ తెలుసు. కానీ మార్కెట్లో చాలా యంగ్ కంపెనీలు ఉన్నాయి. ఇవి స్మాల్ క్యాప్ కేటగిరీ కిందకు వస్తాయి. వాటికి సంబంధించిన ఎక్కువ సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల దే ఆర్ యూజువల్లీ ఓవర్లుక్డ్. ఈ కంపెనీల్లో కొన్ని ఫండమెంటల్ గా సౌండ్ గా ఉంటాయి. అంతేకాదు సరైన సందర్భాల్లో మంచి గ్రోత్ అందించే శక్తిని కూడా కలిగి ఉంటాయి. భలే ఉంది. కానీ వీటిని గుర్తించడం ఎలా? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ ఎంచుకోవడం ద్వారా. ఈ స్కీమ్ తన రీసెర్చ్ ద్వారా అలాంటి నాణ్యమైన స్మాల్ క్యాప్ కంపెనీలను గుర్తిస్తుంది. అవి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు వేగవంతమైన వృద్ధి సామర్థ్యంతో ఉంటాయి. అంతేకాదు ఈ కంపెనీలు తమ లైఫ్ సైకిల్ ప్రారంభ దశల్లో ఉంటాయి. కాబట్టి అవి భవిష్యత్తు లీడర్లుగా ఎదిగేందుకు మంచి అవకాశాలుంటాయి. అవి మిడ్ క్యాప్ లేదా లార్జ్ క్యాప్ గా అప్గ్రేడ్ అవ్వచ్చు. అంటే సైజు చిన్నది, శక్తి పెద్దది. ఎగ్జాక్ట్లీ. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ లో 5 టాప్ స్టాక్స్ ఇంకా సెక్టార్లు ఇవి. గుర్తుంచుకోండి, ఈ స్కీమ్ ఎక్కువ రిస్క్ తీసుకునేందుకు మొగ్గు చూపే ఇన్వెస్టర్లకు సరైనది. అంతేకాదు సంపద సృష్టి కోసం ఇందులో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నాం. కాబట్టి కంపెనీ సైజును చూడకండి, దాని సామర్థ్యంపై ఇన్వెస్ట్ చేయండి. అర్థమైంది? ఇప్పుడు వెళదామా? పద. సరే, నేనైతే వెళుతున్నాను. ఇలాంటి మరింత కంటెంట్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. స్కీమ్కి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా చదవండి.